Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండేళ్ల పాలనపై సంచలన సర్వే, చంద్రబాబుకు బిగ్ షాక్. రాష్ట్ర వ్యాప్తంగా 135 స్థానాలలో ఘన విజయం దక్కించుకున్న టీడీపీ 2024 ఎన్నికలలో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. మరో 2 రోజులలో కూటమి పాలనకు 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క తీరుగా ఉందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కుటుంబ రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే క్షేత్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదు, మంత్రులు కూడా సొంత వ్యవహారాలను చూసుకుంటున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆన్లైన్ ఛానళ్లు చేస్తున్న సర్వేలలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక కోస్తా, నెల్లూరు ప్రాంతాలలో రాజీ ధోరణిలో వైసీపీ, టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాపారాలు, వ్యవహారాలలో పరస్పరం సహకరించుకుంటూ ఒకరినొకరు సమర్థించుకుంటున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇసుక, మట్టి, మద్యం వంటి విషయాలలో అక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నది సర్వేలలో స్పష్టమైంది. ఇక రాయలసీమలోనూ దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఎవరికి వారు పెత్తనం చేయడంతో పాటు అంతా తమకే కావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే పార్టీ లైన్కు అనుగుణంగా ప్రజలకు చేరువయ్యే దిశగా వ్యవహరిస్తున్నారనేది సర్వేల్లో స్పష్టమైంది. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజలలో వ్యతిరేకత అయితే ప్రారంభమైంది అన్నది వాస్తవం. దీనిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని సర్వేలలో తేలుతోంది. ఈ వ్యవహారంపై సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి. సంతృప్తి, అసంతృప్తి లెక్కలను ఎప్పటికప్పుడు చంద్రబాబు వేసుకుంటున్నప్పటికీ వాస్తవాలను గ్రహించే విషయంలో ఆయన కొంత వెనుకబడుతున్నారా అనేది చర్చకు దారితీస్తోంది. లేకపోతే ఆయనకు సరైన సమాచారం అందడం లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏది ఏమైనా 2 సంవత్సరాల పాలనలో పైకి ఎలా ఉన్నా అంతర్గతంగానే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం కొనసాగుతున్నాయి.